నిరసన తెలిపే హక్కు శాసనసభ్యులకు ఉన్నటువంటి కనీస హక్కు. మేము ప్రశాంతంగా మా సీట్లలో నిరసన తెలుపుతూ ఉంటే మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేసి, మార్షల్స్ ద్వారా హ్యాండ్లింగ్ చేసి, మేము బయట ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలో మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మా హక్కుల్ని హరిస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించిన వ్యక్తి స్పీకర్ గారు. మేము మళ్ళొకసారి తెలంగాణ ప్రజానీకానికి, ప్రజాస్వామికవాదులందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రపంచంలో రాజ్యాంగం అనేది ఒక కాడ రిటర్న్ రాజ్యాంగం ఉంటుంది, ఒక దగ్గర రాతపూర్వకమైన రాజ్యాంగం లేకుండానే దేశాలు నడుస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్య మ్యాచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఆయా దేశాల్లో నడుస్తూ ఉంటుంది. ఇలా ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశంగా వెలుగుతున్న బ్రిటన్కి రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు. అమెరికా లాంటి అంత పెద్ద దేశానికి 14 ఆర్టికల్స్తో కూడి 3 పేజీల రాజ్యాంగం మాత్రమే ఉంటుంది. ఇక్కడ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాతపూర్వకమైన రాజ్యాంగం ఉండగా, దానికి తోడుగా అనేక సంవత్సరాలుగా వస్తున్న కన్వెన్షన్స్, సాంప్రదాయాలు ఉండగా, ఆ సాంప్రదాయాల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంటు కొలువుదీరిన సందర్భంగా, అసెంబ్లీలు కొలువుదీరిన సందర్భంగా వాళ్ళు గతంలో ప్రజలకు ఏ స్కీములు అందించిండ్రో, దానివల్ల ఏ ఫలితాలు ప్రజలకు అందినవో, రాబోయే కాలంలో ఏ ఫలితాలు అందించబోతున్నారో, దానివల్ల వచ్చేటువంటి లాభం ఏంటో ప్రజలకు చెప్పేటువంటి విధాన పత్రం, తేల్చి చెప్పే విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం. గవర్నర్ గారి ప్రసంగాన్ని గవర్నర్ గారు రాసుకోరు. గవర్నర్ గారి ప్రసంగాన్ని గవర్నర్ గారు మాత్రమే ప్రవేశపెట్టరు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడే అధినేత గవర్నర్ గారు. దేశంలో రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి గారు. ఇవాళ గవర్నర్ గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ డైరెక్షన్ అయితే, ఏ విధి విధానాలు అయితే ఖరారు చేసి రాస్తారో వాటిని వారు చదువుతారు. చదివినప్పుడు దాని మీద అందరు శాసనసభ్యులు చర్చలో పాల్గొంటారు. ఆ తదుపరి గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద అందరూ పాల్గొని ఓటు వేస్తారు. ఒకవేళ గవర్నర్ గారి తీర్మానం ఆమోదం పొందకపోతే ఆల్మోస్ట్ ఆ ప్రభుత్వం మీద అభిశంసన చేసినట్టుగా లెక్క ఉంటుంది. కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ శాసనసభ్యుల బాధ్యతని, శాసనసభ బాధ్యతని ఇలా కాళరాచింది ఈ ప్రభుత్వం. దానికి మరి స్పీకర్ గారు ఎట్లా అలౌ చేసిండ్రు, ఎట్లా ఊరుకున్నారో తెలియదు. కానీ ఇది రాంగ్ ప్రెసిడెంట్. ఈ సాంప్రదాయం, ఈ పద్ధతి, ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదని చెప్పి ఇలా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, వారు మాట్లాడిన తొలి అర్ధగంట సేపు శుష్కప్రియాలు, శూన్యహస్తాలు, కేంద్రం నిష్క్రియాపరత్వంలో ఉంది, కేంద్రం తెలంగాణ రాష్ట్రం మీదనే వివక్ష చూపుతూ ఉందనేటువంటి అనేక రకాల ఆరోపణలు చేసిండ్రు. కానీ మరి రాసిస్తే చదివిండా మా మిత్రుడు హరీష్ రావు గారు అది అవగాహన ఉండి మాట్లాడిండా, అవగాహన లేక మాట్లాడిండా, ఆయనకు విజ్ఞతకు వదిలిపెడుతున్నా. కానీ నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి, మేధావి వర్గానికి, రాజకీయ నాయకులకి, విజ్ఞులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మన దేశంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పంపకాలు కావచ్చు, ప్రజలకు మేలు చేసేటువంటి స్కీములలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. ఒక రాష్ట్రానికి ఒక రకంగా, ఒక రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉండేటువంటి ఆస్కారం ఎక్కడ ఉండదు. ఎఫ్ఆర్బిఎం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్, ఇది ఒక చట్టం. ఏ రాష్ట్రమైనా కావచ్చు కాక, భారతీయ జనతా పార్టీ ఆధీనంలో కొనసాగుతున్న యూపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, రెండు రాష్ట్రాలకు కూడా ఎఫ్ఆర్బిఎంలో ఎంత రుణం తీసుకోవాలో అంతే రుణం తీసుకునేటువంటి వెసులుబాటు ఉండదు తప్ప, లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే రెవెన్యూ రిసీట్స్ ఎక్కువ ఉన్నప్పుడు 0.5% ఎక్కువ రుణం తీసుకునే వెసులుబాటు తప్ప, దానికంటే భిన్నంగా ఏ రాష్ట్రాలు కూడా రుణాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎఫ్ఆర్బిఎం ద్వారా తీసుకున్న రుణాలు ఏవైతున్నాయో అవి మళ్ళీ తిరిగి రాష్ట్రాలు కట్టాలి తప్ప, వడ్డీ ప్లస్ అసలు కట్టాలి తప్ప, అది ఎవరు కూడా పుక్కడకి ఇచ్చేది కాదు, ఫ్రీగా ఇచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వమైనా ఫ్రీగా ఇచ్చేది కాదు. అదొక చట్టం ద్వారా రాష్ట్రాలకు అప్పు తీసుకునే వెసులుబాటు కల్పించేదే ఎఫ్ఆర్బిఎం. ఈ సంవత్సరం మొన్న 2020-21-22 సంవత్సరంలో కరోనా వల్ల అనేక రాష్ట్రాలు ఆర్థికంగా లోటులో ఉన్నాం, మేము నడపలేకపోతున్నాం, మేము ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఏవైతున్నాయో మీట్ కాలేకపోతున్నాం మేము అని చెప్పి అన్ని రాష్ట్రాలు అప్పీల్ చేస్తే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఎఫ్ఆర్బిఎం 3% కాకుండా 5% వరకు కూడా రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అంటే 1% ఎక్కువ అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకి, 2% ఎక్కువ అంటే 2021-22 సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయలు అదనంగా రుణం తీసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, మొత్తం దేశంలోని 29 రాష్ట్రాలకు ఆ వెసులుబాటు కల్పించింది. ఈ మాట నిజం కాదా హరీష్ రావు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండవది ట్యాక్స్ డెవల్యూషన్, రాష్ట్రాలకు వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలు కట్టే పన్నుల మీద మాత్రమే ప్రభుత్వాలు నడిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వానికి తనకు తానుగా డబ్బుని ముద్రించుకోదు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవాళ మనం కొనే కారు మీద కట్టే ట్యాక్స్ కేంద్రానికి పోతుంది, మనకు పోతుంది. మనం కొనుక్కునేటువంటి ఏ వస్తువు అయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ పోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ వస్తుంది. ఇలా ట్యాక్స్లో కూడా జిఎస్టీ, సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, హెచ్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ, మనం కట్టే పౌరుడు కట్టే 10 రూపాయలలో 5 రూపాయలకు కేంద్రానికి పోతుంది, 5 రూపాయలు రాష్ట్రాలకు వస్తుంది. ఆ కట్టిన ట్యాక్సులలో గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్రాలకు 30% పంచేది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వస్తే 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు పంచి 70 రూపాయలు ఇలా దేశ రక్షణ కోసం మనం ఖర్చు పెట్టే ఉంటుంది కాబట్టి, దేశంలో అనేక రకాల స్కీములు అమలు చేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి 70 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉండే. 14th ఫైనాన్స్ కమిషన్ మనకు కొంత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి, మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్ అని చెప్పి గుర్తించి ఆనాడు 41%, 30%గా ఉన్న ట్యాక్స్ డెవల్యూషన్ని 41% చేసింది ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 41% పెంచారు. మనకు 14th ఫైనాన్స్ కమిషన్ కన్నా ముందు మన ట్యాక్స్ వాటా ఆనాడు ఏపీ కాబట్టి ఈ ట్యాక్స్ డెవల్యూషన్లో కూడా అనేక రకాల పారామీటర్స్ ఉంటాయి. పాపులేషన్ మీద ఆధారపడి, ఏరియా మీద ఆధారపడి, గ్రీన్ కవర్ మీద ఆధారపడి, గ్రోత్ మీద ఆధారపడి, ట్యాక్స్ కలెక్షన్ మీద ఆధారపడి, ఇలాంటి అనేక పారామీటర్స్ని బట్టి మనకు ట్యాక్స్ అలొకేషన్ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాడు మనకు వారసత్వంగా 2.95% ఈ దేశంలో ఉన్నటువంటి ట్యాక్స్లో మనకు అలొకేట్ చేయబడ్డ ట్యాక్స్ డెవల్యూషన్. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత, 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత
దాన్ని 2.45గా కుదించారు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అని చెప్తా ఉన్నారు కాబట్టి, అనేక రంగాల్లో కొంత పురోగమించిన రాష్ట్రము కాబట్టి ఇవాళ 2.45 14th ఫైనాన్స్ కమిషన్ అలొకేట్ చేసింది. ఇవాళ మరింత కొంత తగ్గించి ఇంకొక 0.34 ఏదో తగ్గించినట్టున్నది. అట్లా ట్యాక్స్ డెవల్యూషన్ కూడా సైంటిఫిక్గా ఉంటుంది. దీంట్లో ఎవరు పైరోలు చేసుకునేది కానీ ఇక్కడిలాగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఒక రకంగా నిధులు, అధికార పార్టీ ఎమ్మెల్యే కాకపోతే ఇంకో రకమైన నిధులు, ఈ వివక్ష ఉండదు, సైంటిఫిక్గా ఉంటుంది. మూడవది ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది. మాకు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. అది వైద్యంలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, రోడ్లలో కావచ్చు, వాటిలలో కూడా వాళ్ళు బాజాప్తా అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని ట్యాక్స్ డెవల్యూషన్ ట్యాక్స్ సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటుంది తప్ప ఇంకొంటుంది. ఈ మూడు కాకుండా నాలుగవది లోకల్ బాడీస్కి వాళ్ళు సగం మనం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం ఇచ్చేది ఉంటుంది. అర్బన్ బాడీస్కి కొంత ఉంటుంది. అట్లా కొంత స్పెషల్గా క్యాంప్ ఆఫ్ ఫండ్స్ అని చెట్టు నాటడం కోసం ఇట్లా పడుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధం తప్ప దీనికంటే భిన్నమైన సంబంధాలు ఉండవు. దాంట్లో ఎన్ని అబద్ధాలు రాసినంటే, ఎప్పుడో నీతి ఆయోగ్ అట ఇవాళ పెట్టిన బడ్జెట్లో ఎంత మోసపూరితమైన బడ్జెట్ అంటే, నేను చెప్తున్నటువంటి అంకెలు కానీ నేను చెప్తున్నటువంటి వాస్తవాలు కానీ తప్పైతే నేను దేనికంటే అనుకుంటా. ఎందుకంటే నేను కూడా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా, దాని లోతంతా కూడా తెలిసిన మంత్రిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధాల విషయాల్లో అవగాహన ఉన్నటువంటి మంత్రిగా, 20 సంవత్సరాలు శాసనసభ్యులుగా కొనసాగిన వ్యక్తిగా ఇవాళ నేను ఈ ఫిగర్ చెప్తా ఉన్నా. ఇవాళ ఏం పెట్టిన బడ్జెట్లో 2,56,861 కోట్లు. లెక్కలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో రెవెన్యూ రిసీట్స్ అంటే ఆదాయం, రాష్ట్రాలకు వచ్చే ఆదాయం, అది జిఎస్టీ రూపంలో రావచ్చు, ఎక్సైజ్ రూపంలో రావచ్చు, మోటార్ వెహికల్ ట్యాక్స్ రూపంలో రావచ్చు, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ రూపంలో రావచ్చు, శాండ్ అమ్ముకుంటే వచ్చేవి కావచ్చు. ఇట్లా రెవెన్యూ రిసీట్స్ 1,93,029.4 కోట్లు. ఇది 2021-22 సంవత్సరాలు బేస్ చేసుకొని రాయాలి. కానీ రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1,89,274 కోట్లు. ఇది హరీష్ రావు గారు ఇచ్చిన లెక్క, నేను చెప్తున్న లెక్క కాదు. రెవెన్యూ మిగులు 3,743 కోట్లు, 3,743.5 కోట్లు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, దీంట్లో ఈ 2,56,861 కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక మోసపూరిత అబద్ధమైనటువంటి లెక్క ఏంటంటే, నీతి ఆయోగ్కి ఎప్పుడో ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ కొత్తగా పెట్టిన సంబరంలో కేంద్రానికి రాష్ట్రానికి మంచి సంబంధాలు ఉన్నప్పుడు వారే స్వయంగా ఆ మీటింగ్ వెళ్ళొచ్చారు కాబట్టి అప్పుడు ఒక పత్రం ఇచ్చిండ్రు. ఏమని, మేము ఈ రాష్ట్రంలో అన్ని ఇండ్లకు మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం, రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేయబోతున్నాం, దానికి మేము ఒక 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. దేశంలో ఈ స్కీమ్ ఇప్పటిదాకా ఎక్కడ లేదు, ఉంటే కొంత గుజరాత్లో కొంత ప్రాంతానికి పరిమితమైన తప్ప రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాలకు, గిరిజన తండాలకు ఇంటింటికి నల్లా ఇచ్చే పథకం ఎక్కడ లేదు, దానికి మేము నిధులు ఇవ్వమని చెప్పి వారు కోరిండ్రు. అది 19,000 కోట్ల రూపాయలు కోరిండ్రు. వాళ్ళు 19,000 కోట్లు ఇవ్వచ్చు అని చెప్పి నీతి ఆయోగ్ ఆ కాలంలో రికమెండ్ చేసింది. అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకోవడం కోసం 6,000 కోట్ల రూపాయలు అప్పుడు పంపించారు. కానీ కేంద్రం దీన్ని అంగీకరించలేదు. నేనున్నప్పుడు అది 2015, 16, 17 అనుకుంటా నాకు తెలిసి, అప్పుడు 19,000 కోట్ల రూపాయలు ప్లస్ 6,000 చిల్లర కోట్ల రూపాయలు మొత్తం మీద వాటిని ఇవ్వాలని చెప్తే, ఆనాడే మేము ఇట్లా కేంద్రానికి ఇట్లా వెసులుబాటు ఉండదు, మా అన్నీ కూడా ఫిక్స్డ్ వ్యవస్థలు ఉంటాయి తప్ప రాష్ట్రాల లెక్క టక్క మార్చుకోవడం కోసం కానీ, ఒక డబ్బు ఇంకో దాన్ని ఖర్చు పెట్టడం కోసం కానీ ఇట్లాంటి వెసులుబాటు ఉండదని చెప్పి రిజెక్ట్ చేసాం. ఇవాళ దాన్ని 40 దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు దాంట్లో బడ్జెట్లో పెట్టిండ్రు. రాని వాటిని అంటే ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు, 25,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి మేము అనుకున్నాం, కానీ కేంద్రం ఇవ్వలేదని చెప్పి నిందించడం కోసం మాత్రమే 25,000 కోట్ల రూపాయలు పెట్టిండ్రు.
అదేవిధంగా 3,000 కోట్ల రూపాయలు వ్యాట్ కంపెన్సేషన్ అని చెప్పి పెట్టారు. సిఎస్టీ కంపెన్సేషన్ అంటారు. సిఎస్టీ పోయి ఇప్పుడు ఎన్నో రోజులు అవుతుంది, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. 3,000 కోట్ల రూపాయలు సిఎస్టీ కంపెన్సేషన్ అని పెట్టారు. 10 ఏళ్ళ తర్వాత ఇంకా సిఎస్టీ కంపెన్సేషన్ వస్తుందా? ఇది ఒక అబద్ధం. అంటే ఇట్లా మూడవది అబద్ధం ఏం రాసిందంటే, ఇప్పటి వరకు భూముల అమ్మకం ద్వారా మాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పిన ఈ ప్రొజెక్షన్లో ఎప్పుడు కూడా 2,000 కోట్లు 1,000 కోట్ల కంటే ఎక్కువ అమ్మలే. పోయినసారి మాత్రం జీతాలకు పైసలు లేక, కరోనా వల్ల ఆదాయం లేక ఉప్పల్ బాగాయత్ లాంటి ల్యాండ్స్ విపరీతంగా అమ్ముకొని 4,000 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నది. అంటే హయ్యెస్ట్ ల్యాండ్ సేల్. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని రాబట్టే పద్ధతి ఎక్కడ లేదు. కానీ ఆ నీచమైన పద్ధతిని మొట్టమొదటిసారిగా ఆనాడు అంతకుముందు సమైక్య రాష్ట్రం కొంత చేసినట్టుంది. ఇది పరాకాష్ఠ వచ్చి 4,000 కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా వచ్చినట్టుగా చెప్పారు. ఈసారి ఎంత పెట్టిండ్రు? 15,500 కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా మాకు ఆదాయం వస్తుంది అని చెప్పి పెట్టారు. అంటే ఇప్పుడు దాదాపు 40,000 కోట్ల పైబడి ఆదాయం పైసా కూడా వచ్చే ఆస్కారం లేదు. అంటే 2,56,000 కోట్లల్లో 40,000 కోట్లు కనుక తీసేస్తే ఇక బడ్జెట్ ఒకవేళ ఉంటే గింటే దాంట్లో ఎంత వస్తుంది? ఎప్పుడు కూడా బడ్జెట్ అక్యురసీ ఉండదు, ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్లు ఉంటాయి. ఇవి కావచ్చు కాకపోవచ్చు. ఇలా మొన్నటిసారి దేశంలో అనేక రాష్ట్రాలు నెగిటివ్ బడ్జెట్లు ఉన్నాయి, నెగిటివ్ గ్రోత్లో ఉన్నాయి. మన రాష్ట్రానికి కూడా దాదాపు 1.6 మాత్రమే గ్రోత్ రేట్ అని చెప్పి రాసుకున్నారు. దేశం అంతా మైనస్ ఉంటే మనం మాత్రం ప్లస్లో ఉండమని చెప్పి రాసుకున్నారు. రేపు ఎప్పుడేమైందో తెలియదు. కాబట్టి ఈ ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగానే 2,16,000 కోట్ల రూపాయలు ఉన్నది. ఎందుకు చెప్తున్నా ఇది? పోయినసారిది మీకు అర్థం కావాలి. పోయినసారి కూడా రెవెన్యూ రిసీట్స్ 1,76,126 కోట్లు అంటే ఆదాయం వస్తుందని చెప్పి, దాంట్లో వచ్చిన జనవరి వరకు వచ్చిన ఆదాయం ఎంత అంటే ఫిబ్రవరి మార్చి 2 నెలలు కాకపోతే 98,000 కోట్లు. అంటే యావరేజ్ 10,000 లోపు మాత్రమే వచ్చింది. 10,000 కోట్ల రూపాయల లోపు మాత్రమే నెలకు ఆదాయం వచ్చింది. ఒకవేళ ఫిబ్రవరి మార్చి 2 నెలలు ఉన్నప్పుడు మార్చి మంత్లో అప్పుడప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టే ఆస్కారం ఉందని భావిస్తే ఒక నెల 10,000 కోట్లు, ఒక నెల 12,000 కోట్లు అనుకున్నా కూడా 1,20,000 కోట్లు మాత్రమే. అంటే బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్ రాష్ట్ర ఆదాయం 1,76,126 కోట్లు అని చెప్పి భావిస్తే రియల్గా వచ్చిన ఆదాయం కేవలం 1,20,000 కోట్లు మాత్రమే. ఉంటే గింటే 1,000 కోట్లు తక్కువ రావచ్చు, లేకపోతే 2,000 కోట్లు ఎక్కువ రావచ్చు. ఒకవేళ పెరిగినా, ఇవాళ దీని మీద పెరిగినా కూడా ఇది మొత్తం అంచనా మీద 56% మాత్రమే ఇప్పటివరకు. అంటే ఒకవేళ రేపు ఇంకొక 5% పెరుగుతుంది. 2022, 2023లో 10% పెరుగుతుంది. దేశంలో అందరికంటే ఎక్కువ పెరుగుతుంది అనుకున్నా కూడా ఇంకొక 12,000 కోట్లు పెరుగుతుంది. అంటే 1,32,000 కోట్లు మాత్రమే, 1,32,000 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే, రెవెన్యూ రిసీట్స్ మాత్రమే 2022, 2023కి వచ్చే ఆస్కారం ఉంది. కానీ వీరి పెట్టింది ఎంత? 1,93,000 కోట్లు. అంటే 60,000 కోట్ల రూపాయలు. రెవెన్యూ రిసీట్స్లో 60,000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉన్నమాట వాస్తవమా కాదా ఆర్థిక మంత్రిగా తేల్చి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీద ఎక్కడికైనా డిబేట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఇవాళ నాలాంటి వాడు 6 బడ్జెట్లో పెట్టినవాడు కాబట్టి, నీ బడ్జెట్ దొంగతనం ఏందో తెలిసిన వాడిని కాబట్టి, అనుభవం ఉన్నవాడిని కాబట్టి, రేపు నాలాంటి వాడు మాట్లాడితే నీ బండారం బట్టబయలేదని చెప్పి భావించుకొని నాలాంటి వాని ముఖం అక్కడ ఉండకుండా చేయాలని చెప్పి కుట్రలో భాగమే ఇవ్వాలని సస్పెండ్ చేసాం. ఫస్ట్ మొట్టమొదటిగా హుజురాబాద్లో బండి కప్పించుకోవాలని ప్రయత్నం చేసిండు. 4,000 కోట్ల రూపాయల స్కీములు ఇచ్చి 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి 13 మంది మంత్రులు వేసి 6 నెలల కాలం పాటు ముఖ్యమంత్రి ఇంకో పని చేయకుండా ఇదే పని చేసి మొత్తం కుటుంబాలను చెరబట్టి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఓడగొట్టి ఉద్యమ బిడ్డని ఈటల రాజేందర్ గొంతు నొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తే మా హుజురాబాద్ ప్రజల దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్ల నేను గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే హుజురాబాద్ గెలిచిపించి పంపితే నేను తీసుకుంటానా? తెలంగాణ ప్రజలు గెలిపించినంత మాత్రాన
తెలంగాణ ప్రజలు ఈయన మీద ఆశలు పెట్టుకున్నంత మాత్రం నేను నడవనిస్తానా అని చెప్పి ప్రజలు తీర్పిచ్చినప్పటికి కూడా, ప్రజలు శాసనం పంపించినప్పటికి కూడా ఇవాళ నాలాంటి ఉద్యమ బిడ్డ అసెంబ్లీలో ఉండొద్దని, ప్రజల పక్షాన నోరు విప్పొద్దని. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. రైతుల రుణమాఫీ కాలే, రైతులకు ఏ పంట వేసుకోనో స్పష్టత లేదు, మహిళలకు అనేక రకాల బాధలు ఉన్నాయి, మద్యం తాగి వేలాది మంది మగ మనిషి చనిపోతూ ఉంటే పుస్తలు తెగిపోతూ ఉన్నాయి, వీఆర్ఓల బాధలు ఉన్నాయి, వీఆర్ఓల బాధలు ఉన్నాయి, గ్రామ కార్యదర్శుల బాధలు ఉన్నాయి, ధరణి వల్ల లక్షల మంది రైతాంగానికి కంటి మీద కొనుక్కు లేదు. ఇట్లాంటి అనేక సమస్యలు ప్రస్తావించేటువంటి ఆస్కారం ఉండద్దు అని చెప్పి బయటికి పంపించారు. నేను సమైక్య రాష్ట్రం నాడు 45 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు ఉండేది. బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఎమ్మెల్యేల బాధ్యత, ఎంపీల బాధ్యత చట్టాలు చేసే బాధ్యత, మంచి చట్టాలని, మంచి పరిపాలన ప్రజలకు అందించే బాధ్యత ఉంటుంది. ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, లేదా ఎమ్మెల్యేలు భార్యాభర్తల పంచాలు చెప్పి, ఎమ్మెల్యేలు ఉత్తర తిరిగేటోళ్ళు కాదు. ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర భవిష్యత్తును రాసే, రాష్ట్ర ప్రజల రాతను రాసేటువంటి గొప్ప బాధ్యత ఉన్న వాళ్ళు. ఇవాళ బడ్జెట్ సమావేశాలు 45 రోజుల పాటు జరిగేది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 30 రోజుల పాటు జరిగేది. కానీ ఇవాళ బడ్జెట్ సమావేశాలు చూస్తే ఎన్ని రోజులు పెట్టిండ్రు? బీఎస్సీలో ఎవరు లేకుండా చేసుకొని నిన్న బడ్జెట్ పెట్టిండ్రు, ఇవాళ హాలిడే ఇచ్చిండ్రు. మన వర్కింగ్ డేస్ ఓన్లీ 4 ఉంటాయో 5 ఉంటే తెలియదు, 4-5 ఉంటాయి. 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు మళ్ళీ క్లోజ్. 5 రోజులు 6 రోజుల పాటు. అంటే ఇంత పెద్ద రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చేటువంటి ప్రణాళికలు రూపొందించేటువంటి శాసనసభకి ఇలా కూర్చొని శాసనాలు చేసేటువంటి బాధ్యత లేకుండా చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు. నేను చాలాసార్లు చెప్పిన, ఈ రాజ్యాంగం ఎందుకున్నది అంబేద్కర్ ఆయన ఎందుకు అంటున్నాడు? ఉత్తగా అంటలేడు ఆయన. ఈ భారత రాజ్యాంగం ఎందుకు ఇచ్చినట్టు అంబేద్కర్ గారు? ఇంతమంది శాసనసభ్యులు ఎందుకు, ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఎందుకు, ఇంతమంది మంత్రులు ఎందుకు? వీళ్ళకి ఏం తెలివి ఉంటుంది? నాలాంటి వాడిని ఒక్కడికే ఓటెత్తే అయిపోద్ది కదా, నేనే బ్రహ్మాండంగా పరిపాలిస్తా కదా, ఆ రష్యా ఆ చైనా లాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక్కడనే ఉంటే అయిపోతుంది కదా అనేటువంటి మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి అనడానికి నిదర్శనం ఇవాళ శాసనసభ సమావేశాలు 5 రోజులు 6 రోజులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలారా ఇది గమనించమని చెప్పి కోరుతున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? ఆ ప్రకారంగా చూసిన ట్యాక్స్ డెవల్యూషన్ ఈసారి 18,000 19,000 వస్తుంది కావచ్చు, ఎందుకంటే మార్చి మంత్ ఉంది కాబట్టి. మొత్తం కలిస్తే 2020-21 వరకు ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు 1,04,717 కోట్లు. ఈ సంవత్సరానికి 18,000 కోట్లు కలిపితే 1,22,000 కోట్లు కావచ్చు. కొంచెం ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు, అప్రాక్సిమేట్ మాత్రం అది ఉంటుంది. ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి 1,20,000 కోట్ల రూపాయల పైన వచ్చింది. రెండవది క్యాంపా ఫండ్స్ కూడా మన దగ్గర ఫస్ట్ టైం అందరికంటే ఎక్కువ ఇచ్చిండ్రు ఒక్క సంవత్సరంలోనే. ఇక ఏం చేయాలని చెప్తారు? 2020-21 ఒక్క సంవత్సరంలో 3,100 కోట్ల రూపాయలు క్యాంపా ఫండ్స్ ఇచ్చిండ్రు. క్యాంపా ఫండ్స్ రాష్ట్రాలు రకరకాల పద్ధతి కట్టిన డబ్బే కావచ్చు కాక, కానీ ఇచ్చింది మాత్రం కేంద్రం 3,100 కోట్ల రూపాయలు ఇచ్చింది. సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఇచ్చే డబ్బులు కూడా 2021-22 పక్కకు పెడితే ఇప్పటిదాకా ఇచ్చిన డబ్బు 1,08,535 కోట్లు. 1,08,535 కోట్లు. నాకు తెలిసి ఇంకొక 8,000 కోట్లు కలిపితే 1,16,000 కోట్లు, 1,17,000 కోట్ల రూపాయలు ఉండే ఆస్కారం ఉంటుంది. అంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కానీ, అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్ కానీ, అది కాకుండా కూడా ఇవాళ రుణాలు ఏ ఎఫ్ఆర్బిఎం చట్టం అయితే ఇవాళ మనకు ఉండడం వల్ల మన రుణాలు తెచ్చుకున్నామో, ఆ రుణాలు కూడా నేను ఫస్ట్ ఫైనాన్స్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే రుణం 79,880 కోట్లు. 2014-15లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 79,880 కోట్లు. అట్లా ప్రతి సంవత్సరం 15-16లో 97,000 కోట్ల పైచిలకు, 16-17లో 1,34,000 కోట్లు, 17-18లో 1,65,000 కోట్లు, 18-19లో 1,96,000 కోట్లు, 19-20లో 2,32,000 కోట్లు. ఇవాళ 2022-2023కు మన రాష్ట్ర అప్పు, ఇది కేవలం డైరెక్ట్ అప్పు,
3,29,988 కోట్లు. ఇది వారి బడ్జెట్ పుస్తకం నుంచి తీసింది. ఇది ఈ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు 3,29,988 కోట్లు. దీంట్లో నేను కొత్తగా వచ్చినప్పుడు అప్పు తీసుకునే పద్ధతి ఎట్లుంటే అంటే జిఎస్డిపిలో ఎంత శాతం ఉందని చూస్తారు. కొత్తగా నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు 15% ఉండే, ఇవాళ 28.36% అయింది. గ్రాస్ ప్రొడక్షన్లో ఉత్పత్తి విలువలో ఇవాళ మన అప్పు 28.36% ఉన్నది. అంటే ఎక్కడ ఉన్నామో ఒకసారి చూడండి. అదేవిధంగా మనకు గ్యారంటీస్ ఇస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు అదొక కార్పొరేషన్, సివిల్ సప్లైస్ అదొక కార్పొరేషన్, ఆర్టీసీ అదొక కార్పొరేషన్, మైన్ ఇరిగేషన్లో ఇంకా కార్పొరేషన్, ఇట్లా కార్పొరేషన్ల కింద మనం ఇస్తున్న గ్యారంటీ. ఏ సంస్థ కూడా గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చిందంటే ఆ సంస్థలు డబ్బులు కట్టవు. కట్టేది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. 1,05,000 కోట్ల రూపాయలు ఉన్నది. 1,05,000 కోట్ల రూపాయలు దాదాపుగా గ్యారంటీస్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో కేంద్రం కూడా ఒక వెసులుబాటు ఇచ్చింది. రాష్ట్రాలకి ఇంకేమైనా పురోగమించాలనుకుంటే, అభివృద్ధి చెందాలనుకుంటే కొంత ఫాస్ట్గా ఉండాలని చెప్పి ప్రోగ్రెసివ్గా పాజిటివ్గా థింక్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. రెవెన్యూ రిసీట్స్లో రాష్ట్ర సంవత్సర ఆదాయంలో 90% విలువకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇచ్చే హక్కు ఉంటుంది. 90% మాత్రమే ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రాలకు ఇంకింత ఆర్థికం సమకూర్చాలి, పురోగమించాలి, అభివృద్ధి చెందాలి, ప్రపంచంతో పోటీ పడాలని చెప్పి సంకల్పంలో భాగంగా 200% ఇచ్చింది. 90% ఎక్కడ, 200% ఎక్కడ అంటే ఎగ్దాం మీకు 2 లక్షల దాదాపు 12 లక్షల కోట్ల 13 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు జిఎస్డిపి ఉంటుంది. 12 లక్షల కోట్లు అంటే ఇలా మన రెవెన్యూ వీళ్ళు చెప్పిన ప్రకారంగా 1,93,000 అయితే 200% అంటే ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఇక నా ప్రకారంగా రియలిస్టిక్గా తీసుకున్నా 1,30,000 కోట్లు అనుకున్నా కూడా ఈ 200% అంటే 2,60,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్లు పెట్టుకొని అప్పులు తీసుకొని ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ఆస్కారం ఉంటుంది. దీన్ని మరి శూన్య ఆస్తాలు అంటారా చెప్పండి? నేను అడుగుతున్నా, స్టేట్గా అడుగుతున్నా. ఎఫ్ఆర్బిఎం 3% ఉంటే 5% ఇచ్చింది కేంద్రం కాదా? 2% విలువ 20,000 కోట్ల రూపాయలు వాస్తవమా కాదా మీరు చెప్పండి? ఇవాళ గ్యారంటీస్ విషయంలో 1,00,000 రూపాయలు కూడా నీకు ఎలిజిబుల్ లేకపోతే 2,60,000 కోట్లకు పెంచిన వాడు వాస్తవమా కాదా? ఇవాళ సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టుగా ప్రజలది సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినా ప్రజల సొమ్ము కావచ్చు. కానీ ఆ వెసులుబాటు కల్పించిన కేంద్ర ప్రభుత్వం మీద విషం కక్కే ప్రయత్నం చేసిండు హరీష్ రావు గారు. ఇది నీకు తగునా అని చెప్పి అడుగుతున్నా, నీ గుండెల మీద చేసుకొని చెప్పని అడుగుతున్నా. అసలు మీరు పాల్గొన్నారా ఈ బడ్జెట్ కూర్పులో? రాసిస్తే మంచిగా వచ్చి చదివింది తప్ప, 2 సార్లు ప్రాక్టీస్ చేసి చదివింది తప్ప మీకు సంబంధం ఉందా? నాకైతే సంబంధం లేకుండే. ఫస్ట్ అసలు ఎప్పుడు కూడా బడ్జెట్ రూపకల్పన చేసినప్పుడు 45 రోజుల పాటు 50 రోజుల పాటు డిపార్ట్మెంట్ వారిగా రివ్యూలు చేసుకొని ఈ సంవత్సరం అలకేట్ చేసిన బడ్జెట్లో ఎట్ట ఖర్చులైనాయి, ఎట్ట పురోగమనం జరిగింది, రాబోయే కాలానికి ఏం చేయాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి అక్కడ హాల్ ఉంటుంది, ఒక రోజంతా కూర్చొని మొత్తం మంత్రులు వాళ్ళ హెచ్ఓడిస్ అంతా కూర్చొని చర్చిస్తారు. నాకు తెలిసి ఈ బడ్జెట్ రూపకల్పనలో ఆ ప్రాక్టీస్ ఎత్తేసినటువంటి రాష్ట్రం తెలంగాణ, ఎత్తేసిన రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది అవునా కాదా మీరు చెప్పండి. ఇట్లా దీంట్లో రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెవెన్యూ రిసీట్స్ కనుక 50,000 కోట్లు 60,000 కోట్లు తగ్గితే ఇక తగ్గేదేందే మరి దీంట్లో ఏళ్ళ కట్ చేయాలి. ఇప్పుడు అలొకేషన్స్ ఉన్నాయి. బ్రహ్మాండంగా చెప్పిండు దళితులకు 17,000 కోట్ల రూపాయలు అని చెప్పి. నేను అడుగుతున్నా, జీతభత్యాలు కట్ చేసే ఆస్కారం లేదు, పెన్షన్లు కట్ చేసే ఆస్కారం లేదు, రాష్ట్ర అప్పులకు వడ్డీ 17,000 కోట్ల రూపాయలని చెప్పిండు. అసలు ఇంకొక 40,000 కోట్లు ఉంటుంది, అది అప్పు తెచ్చుకుంటాం మళ్ళీ కడుతుంటాం. ఎఫ్ఆర్బిఎంలో ఏ కేంద్ర ప్రభుత్వం మీద వెసులుబాటు ఇచ్చిందో అప్పు తెస్తాం, అప్పు కడతాం. కానీ 17,000 కోట్ల రూపాయలు మాత్రం ఇళ్ళకెళ్ళే మనం వడ్డీ కట్టాలి. ఇది ఫిక్స్డ్. అంటే నేను అంటున్నా 40,000 కోట్ల పైచిలకు జీతభత్యాలు, 17,000 కోట్ల రూపాయల పైచిలకు వడ్డీలు, 10,000 కోట్ల రూపాయలు మనకు మెయింటెనెన్స్ అని ఉంటుంది.
మన కారు తిరగాలన్నా, మన ప్రోటోకాల్స్, మన ఛాయలు, మన మంత్రులు, కథ కార్యక్రమం 10,000 కోట్లు ఉంటుంది. దాదాపు 1000 కోట్ల పైన సబ్సిడీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ. 11,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్లు ఉంటాయి. 16,000 కోట్ల రూపాయలు రైతు బంధు, రైతు బీమా ఉంటుంది. ఇవన్నీ ఫిక్స్డ్. దీనికి ఇక్కడ వెసులుబాట్లేదు. కళ్యాణ లక్ష్మి దాంట్లో దండి కొట్టేది లేదు. డెలివరీస్ అయితే కేసీఆర్కి ఇచ్చే కిట్టు దండి కొట్టేది లేదు. కేసీఆర్ కిట్టు దండి కొట్టేది లేదు. జీతభత్యాలకు దండి కొట్టేది లేదు. పెన్షన్లకు దండి కొట్టేది లేదు. ఆసరా పెన్షన్లకు దండి కొట్టేది లేదు. ఇవాళ మరి ఈ 60,000 కోట్ల రూపాయలు తక్కువైతే ఎక్కడి నుంచి తెస్తావు? తెచ్చేది ఎక్కడంటే ఇగో పేదోళ్ళని ఎవరు కొడతారు. మధ్యాహ్నం భోజనం వండే వాళ్ళకు బిల్లులు రావు. చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి బిల్లులు రావు. దళితులకు ఇవాళ మొత్తం 15 లక్షల రూపాయలు చొప్పున డబ్బులు రావు. కానీ దళిత ప్రజలారని నేను ఒకసారి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను హుజరాబాద్ చూస్తున్నా కూడా చెప్తున్నా. ఏదైనా ఒకటి ఇస్తారు. దళితులకి 10 లక్షల రూపాయలు చెక్కులు ఇస్తున్నాం, 10 లక్షల రూపాయలు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఎంత మోసపూరితమైన అబద్ధం అంటే, సపోజ్ ఆయనకు ఒక ఆటో కొనుక్కుంటే 2,50,000 అయినా అనుకోండి, ఇక అంతే 7,5 లక్షలు రావు. ఒక కుటుంబానికి ఒకటే. నువ్వు ట్రాక్టర్ కొంటావా, డీసీఎం కొంటావా, హార్వెస్టర్ కొంటావా, షాప్ పెట్టుకుంటావా, లేదా టెంట్ హౌస్ పెట్టుకుంటావా, ఏం పెట్టుకుంటావో 10 లక్షల రూపాయలలో పెట్టుకోవాలి. 90%, 80% ఎక్కడ కూడా 10 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో వాడుకున్న దళిత కుటుంబం ఉండదు. ఇదంతా ఒక బోకస్. ఇస్తావు 2 లక్షలు ఇస్తుండొచ్చు, 2.5 లక్షలు ఇస్తుండొచ్చు, 3 లక్షల రూపాయలు ఇస్తుండొచ్చు, 4 లక్షల రూపాయలు ఇస్తుండొచ్చు. కానీ ఫిక్స్డ్గా 10 లక్షల రూపాయలు ఇస్తావా? మేము చెప్పినాం 15 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వండి. కలెక్టర్ల పెత్తనం తీసేయండి. బ్యాంకు యాజమాన్యాల పెత్తనం తీసేయండి. వాళ్ళు లిబరల్గా ఏం పెట్టుకుంటారో వాళ్ళకి ఆ స్వేచ్ఛ కలిగించండి, వాళ్ళు పెట్టుకుంటారని చెప్పినాం. ఇచ్చిండా? నా దగ్గర అయితే హుజరాబాద్లో ఇప్పటికీ ఆయన అన్నాడు 2వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు నాడు హుజరాబాద్ ప్రజలారా నేనే కుర్చేసి కూర్చొని అన్నీ పంచుతా. ఇవాళ నేను చూస్తున్న ఊళ్ళల్లో బర్ల స్కీమ్ దుఃఖంలోనే బరిని కొట్టుకున్నట్టే ఉన్నది. మా వాళ్ళకు భూములు లేవు, దొడ్లు వేసుకుందామంటే, మేపుకుందామంటే గడ్డి లేదు, జీతం పెట్టుకుందామంటే స్తోమత లేదు. వాళ్ళు కూలి చేసుకుని ఏదో నిశ్చింతగా భార్యాభర్తలు ఇద్దరు కూలికి పోయి సాయంత్రం కాగానే ఇంత అన్ని కొనుకొచ్చుకొని ప్రశాంతంగా తినే కుటుంబాలలో ఇవన్నీ ఇవ్వగానే ఏమవుతుందంటే బర్రెలు కొనుకొచ్చుకున్నప్పుడు 10 లీటర్లు ఇచ్చే బర్రె ఇక్కడికి వచ్చారు 3-4 లీటర్లు ఇస్తాను. పచ్చిగడ్డి లేదు, దాన కొనుకొచ్చుకోవడానికి ఒక సంవత్సరం నువ్వు ఇస్తాకోవచ్చు. ఆ మొత్తం స్కీమ్ ఏంటంటే బర్రెలు కొనుక్కుంటే వచ్చే కాస్ట్ 4.5 లక్షలు, దొడ్డేసుకుంటే వచ్చే కాస్ట్ 1.5 లక్ష, మొత్తం కలిపితే 6 లక్షల రూపాయలు. ఈ 6 లక్షల రూపాయలు ఎన్నడూ జీరో అయితే తెలియదు. ఇది వాస్తవం కాదా అడగండి. దీని మీద ఎక్కడంటే అక్కడ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ముక్కులే రాస్తాను నేను. ఇవాళ మీకు నిజాయితీ లేదు. 3 ఎకరాల చొప్పున ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చినవా? మేము ఆడనే మరి 7 లక్షల రూపాయలకు భూమి ఎక్కడ దొరకదా అని చెప్పి 20 లక్షల రూపాయలు ఫిక్స్ చేస్తే 7 లక్షల రూపాయలకి ఎక్కడ దొరకదని చెప్పించినాం. ఎకరం ఉన్నోడికి ఇంకో 2 ఎకరాలు కొనిస్తా, అరెకరం ఉన్నోడికి 2.5 ఎకరాలు కొనిస్తా, గుంటెడు భూమి 3 ఎకరాలు ఇస్తా, అమలైందా? ఇవాళ చివరికి ఎంత బాధ అనిపించే అంశం ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 ఉంటాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకు అసెట్స్ క్రియేషన్ ఉంటుంది. 29,000 కోట్లు అనేది పెట్టిండ్రు. నాకు దేశంలో ఏముండదు. ఇక ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడిండు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టినాం, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టినాం, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టినాం, బ్రహ్మాండంగా 3 పువ్వులు 6 కాయలని. ఒక్క దగ్గర కూడా ఒక 1000 కోట్ల రూపాయల భవనాల కోసం పెట్టలేదు. ఆనాడు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఎంత దీనమైన పరిస్థితి ఉండనో ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కిరాయి బంగ్లాలలో క్లాస్ రూమ్ అననే, విద్యార్థుల పెట్టెలు అననే, విద్యార్థుల భోజనాలు అననే, అదే కిచెన్, అదే క్లాస్ రూమ్, అదే పడక గది. కాదంటే మీరు చెప్పండి. మీరు ఎక్కడన్నా 280 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అని కాలేజీలని మేము పెట్టామని చెప్తున్నారు కదా, గతంలో 20 ఉన్నాయని చెప్పినారు కదా. మరి 260 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ మీరు ఎక్కడైనా బంగ్లాలు కడుతున్నారా? మీరు చెప్పండి. ఏమైనా డబ్బులు కేటాయించిందా? ఎస్సీల కోసం, వాళ్ళు చదివే పిల్లల కోసం చదివించిందా? మీరే చెప్తున్నారు వాళ్ళకు పర్చేజింగ్ పవర్ తగ్గిపోయి, పేదరికం ఎక్కువైపోయి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వైపు పంపుతున్నారు, రెసిడెన్షియల్ స్కూల్ వైపు పంపుతున్నారు అని చెప్పి మీరే చెప్పిండ్రు. కానీ ఆ పిల్లలు చదివే, ఆ గరీబ్ పిల్లలు చదివేటువంటి ఆ ఒక్కటే మీరు అన్నారు చాలాసార్లు. అరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే సత్తా రావాలంటే విద్య, నాణ్యమైన విద్య అందించాలని చెప్తున్నారో, నాణ్యమైన విద్య గిట్లా పందుల దొడ్డు లెక్క ఉంటే అవుతుందా? నాణ్యమైన విద్య బ్రహ్మాండంగా ఉండాలి. కొన్ని కఠినం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ గతంలో, కొన్ని కఠినం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గతంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లా ఇలా కేంద్ర పెట్టిన విద్యాలయాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ కూడా పెట్టలే.
అందుకని నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజానికాన్ని నేను అరచేతిలో బెల్లం పెట్టి మోచేతికి బెల్లం పెట్టి అరచేతిలో నాకిస్తున్నట్టు ఇవన్నీ వట్టి భ్రమలు తప్ప ఇంకోట్లేదు. ఇవాళ భవనాలు ఇచ్చినని చెప్తున్నారు, బీసీల కోసం మొత్తం ఆత్మగౌరవ భవనాలు నేనున్నప్పుడు ఇచ్చినాం, అవి ఇప్పటికి ఎక్కడ కట్టలే, ఎక్కడ కట్టలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ బడ్జెట్ పుస్తకానికి రేపటి రెవెన్యూ రిసీట్స్కి, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మ్యాచ్ కాదు. ఇదంతా ఫాస్ట్, ఇదంతా బోకస్. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా. పోయిన సంవత్సరం జనరల్ బడ్జెట్లో 3 ఉంటాయి. ప్రొజెక్టెడ్ బడ్జెట్, ఇది ప్రొజెక్టెడ్ బడ్జెట్. దీనిలో ఇంకోటి కూడా ఉంటుంది, సవరించిన బడ్జెట్, కానీ యాక్చువల్ ఉండదు. యాక్చువల్గా వచ్చినప్పుడు అసలు విషయం తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ 90%, 98% మ్యాచ్ అవుతుంటుంది. విజ్ఞత కలిగిన గొప్ప రాష్ట్రాలు 90%, 90% మ్యాచ్ అవుతుంది. దీనికి 60%, 70%. ఈ 70%లో కూడా అసలైన వెల్ఫేర్, ప్రజలకు సంబంధించిన పిల్లలు చదువుకునేటువంటి కానీ, వైద్యం కానీ, ఇతరత్ర స్కీమ్స్ కానీ ఎక్కువ ఉండవు. కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఫాల్తూ మాటలు, ఈ తప్పుడు బడ్జెట్ ప్రొజెక్షన్స్, ఈ తీయటి ఉపన్యాసాలు, బ్రహ్మాండమైన కొటేషన్స్ తోటి మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ మాయ చేసే ప్రయత్నం చేస్తారు. మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పిన మాత్రం నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మమ్మల్ని ఏ ఆర్టీసీ కార్మికుల సమస్య అయితే ప్రస్తావించానో, ఏ విఆర్ఏ, విఆర్ఓ, గ్రామ కార్యదర్శి, కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ టీచర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రైతులు, మహిళలు, యువకుల గురించి మాట్లాడినాం, అది లేకుండా పోయింది. అన్నిటికంటే దారుణమైంది ఒకటి చెప్తా, లాస్ట్ ముగిస్తా నేను. ఇవాళ ఏ ఆదాయం పెరగకపోయినా ఒక ఆదాయం మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది, అది లిక్కర్ ఆదాయం. అది ఎంత దారుణం అంటే ఈసారి బడ్జెట్లోనే సిగ్గు లేకుండా దాన్ని ప్రయోగం చేసిండ్రు. 37,000 కోట్ల రూపాయలని పెట్టిండ్రు. 37,000 కోట్ల రూపాయలు. 2020-21లో 26,000 కోట్ల రూపాయలు. 2021-22లో 31,225 కోట్ల రూపాయలు. 22-23లో 37,220 కోట్లు. అంటే కొన్ని లక్షల కుటుంబాలలో బెల్ట్ షాపులు పెట్టించి 3 గంటలకే 4 గంటలకే మద్యానికి బానిసం చేసి, తాగుడుకు బానిసై, తాగడానికి డబ్బులు లేకపోతే భార్యను కొట్టి హింసించి, తాగుడు డబ్బులు లేకపోతే తల్లిని చంపి, తాగుడు డబ్బు లేకపోతే తండ్రిని చంపి, ఇవాళ 4 ఏళ్లకో 5 ఏళ్లకో వాళ్ళు అనారోగ్యం పాలై చచ్చిపోతే లక్షల మంది తండ్రి లేనటువంటి పిల్లలని తెలంగాణ చవి చూస్తుంది. లక్షల మంది ఆడబిడ్డల పుస్తకాలు తెగుతున్నాయి. ఇదేనా నీ గొప్ప రాష్ట్రం? ఇదేనా బంగారు తెలంగాణ? మీరు ఊళ్ళలో పోండి, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఒక్కొక్క ఊళ్ళో జనాభాను బట్టి 5 బెల్ట్ షాపులు, 6 బెల్ట్ షాపులు, 10 బెల్ట్ షాపులు. నా సొంత కమలాపూర్లో ఒక బెల్ట్ షాపు ఆయన చచ్చిపోతే పోయినా 50 ఏళ్ళకి ఆటాడు చచ్చిపోయినంటే వాళ్ళు ఏడ్చుకుంటూ కూడా మరి చెప్పిండ్రు, ఏం చేయమంటావు సారు, ఈ తాగుడుకు బానిసలైన వాళ్ళు రాత్రి 2 గంటలకు కూడా తలుపు కొట్టేది, రాత్రి 3 గంటలకు కూడా తలుపు కొట్టేది, వాడు తలుపు కొట్టినప్పుడు తీయకపోతే వాడు లొల్లి చేసేది, ఓ అని ఏడ్చేది. మాకు నిద్ర లేక తీసుకొచ్చి వానికి ఇచ్చి వాడు తాగేదాకా ఉండి మేము ఇంటికి పోయి పడుకోవాలి సారు, అవి అక్కడ డిస్టర్బ్ అయింది, బతుకుదోడు కోసం మా భర్త చచ్చిపోయిందని చెప్పి బెల్ట్ షాపు నడిపేటువంటి యజమాని భార్య ఏడ్చిన సందర్భం మీరు ఎక్కడ చూడండి. ఇవాళ ఏ యువశక్తి ఈ రాష్ట్ర పురోగమనంలో భాగం పంచుకోవాలో ఆ యువశక్తి గంజాయికి, ఆ యువశక్తి లిక్కర్కి, ఆ యువశక్తి ఇవాళ డ్రగ్స్కి అలవాటై ఉత్పత్తిలో భాగం పంచుకోలేక తిరోగమనం పోతున్న విషయం మీరు మర్చిపోకండి. ఆదాయం పెరగవలసింది తాగుడు ఆదాయం కాదు, ఆదాయం పెరగవలసింది వడ్లు పండించి, ఆదాయం పెరగవలసింది జొన్నలు పండించి, ఆదాయం పెరగవలసింది ఐటీ కంపెనీలు పెట్టి, ఆదాయం పెరగవలసింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వచ్చి పెరగాలి, ఆదాయం పెరగవలసింది ఎక్స్పోర్ట్స్ వచ్చి పెరగాలి తప్ప ఆదాయం పెరిగేది 37,000 కోట్ల రూపాయల తాగుడుకు. అంటే దాదాపు 1,30,000 కోట్లల్లో 1,30,000 కోట్లల్లో 40,000 కోట్ల రూపాయలు తాగుడుతో వస్తుంది. తెలంగాణ ఆడబిడ్డ ద్వారా
ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ మోసం మన పుస్తలు తాడు తెగుతున్నాయి, మన పిల్లలు అనాథంగా మారిపోతున్నారు, మనం విడోస్గా మారిపోతున్నారు అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.